ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి. యెషయా గ్రంథం 46వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం. ఐగుప్తులను గూర్చి 2 సంగతులు ఈ అధ్యాయంలో మనం వింటాం. అన్య జనాంగాన్ని గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైనటువంటి యెహోవా వాక్కు. అందులో భాగంగానే గత దినం 6 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. 7వ వచనం చదువుతాను. నైలు నది ప్రవాహం వలె వచ్చు ఇతడెవడు, ఇతని జనములు నదుల వలె ప్రవహించుచున్నవి. ఇతని జలములు నదుల వలె ప్రవహించుచున్నవి. జల ప్రవాహంలాగా శత్రు సైన్యం వస్తూ ఉన్నారు. ఈ సైన్యం ఎవరు అంటే బబులోను రాజు అయిన నెబుకద్రెజరు యొక్క సైన్యం. ఇది దేవుని సైన్యం. పతనమైపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉండగా దేవుడు వారిని శిక్షించుటకై ఇశ్రాయేలీలతో పాటు ఐగుప్తు ప్రజలను కూడా నశింపచేయుటకు గాను దేవుని సైన్యంగా బబులోను సైన్యం నదీ ప్రవాహం వలె ఐగుప్తుకు వస్తూ ఉన్నారు. ఐగుప్తు దేశం మీదకి వస్తున్నారు. వారు నదీ ప్రవాహంలాగా వస్తున్నారు. ఈనాడు దేవుని బిడ్డలను ఆయన వాడుకుంటాడు. ఎలా అంటే నదీ ప్రవాహంలాగానే. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాం. 12వ అధ్యాయం 1వ వచనం చదివితే, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున అంటారు. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘములాగా మనలను ఆవరించి ఉంది. మేఘం అంటే నీటి సమూహం అంతే. యోహాను సువార్త 7వ అధ్యాయంలో మనం చదువుతాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 38-39 వచనాలు చదివితే, నా యందు విశ్వాసం ఉంచేవాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. పరిశుద్ధాత్ముని గురించి మాట్లాడుతూ, ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి అంటున్నాడు. కాబట్టి క్రైస్తవ జీవితం జీవజలముల ప్రవాహం. కాబట్టి మనం ఆత్మపూర్ణులమై ఉండాలి. పరిశుద్ధాత్మను గురించి చెప్పబడిన మాట అది. ఎఫెసీ పత్రికలో పౌలు గారు అంటాడు, మద్యముతో మత్తులుగా ఉండకండి, దానిలో దుర్వ్యాపారం ఉంది, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి అంటారు. మద్యంతో మత్తులై ఉండొద్దు, అందులో దుర్వ్యాపారం ఉంది, కానీ మీరు ఆత్మపూర్ణులై ఉండుడి అంటున్నారు. దేవుని బిడ్డలు విశ్వసించినప్పుడే పరిశుద్ధాత్ముడు వారి హృదయాల్లో నివసిస్తూ ఉన్నాడు. విశ్వసించిన దినముననే ఒక వ్యక్తి ప్రభునందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతాడో, అసలు నీలో విశ్వాసాన్ని పుట్టించేవాడే పరిశుద్ధాత్ముడు. నీకు వాక్యాన్ని వినిపింపజేసేవాడు, సువార్తను వినిపింపజేసేవాడు పరిశుద్ధాత్ముడు. వినుట వలన విశ్వాసము కలిగేటట్లు, క్రీస్తును గూర్చిన మాట వలన విశ్వాసం మనలో కలుగునట్లు విశ్వాసాన్ని పుట్టించేవాడు ఆయనే. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనలోనికి ఆయన వచ్చి విమోచన దినం వరకు మనతో ఉండి మనలో ముద్రించబడతాడు పరిశుద్ధాత్ముడు.
ఇంకంతే, జీవితకాలం అంతా జీవజల ప్రవాహమే. మన కడుపులో నుండి, మన హృదయంలో నుండి, మన తలంపుల్లో నుండి, మన నడవడికలో నుండి పరిశుద్ధాత్మ కార్యాలు కనబడతాయి. కాబట్టి మనం ఆత్మపూర్ణులమై ఉండాలి. ఆత్మపూర్ణులమై ఉండాలి. మత్తులై ఉండకూడదు. మద్యముతో మత్తులై ఉండకండి అన్నాడు. అప్పట్లో ఎక్కువగా మద్యము వాడుకలో ఉండేది. ఇక దానితోనే కాలం గడుపుతూ ఉంటే వారు మత్తులైపోయి వారు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అనమాట. ఈనాడు కూడా క్రైస్తవ లోకం మత్తులైపోతున్నారు. మద్యంతో కాదు కానీ అపవిత్రమైనటువంటి వాటితో వారు మత్తులైపోతున్నారు. దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయం, దేవునికి చెందాల్సిన బలం, దేవునికి చెందాల్సినటువంటి ధనం మనం దేవుని కోసం వినియోగించకుండా ఎంతసేపు లోకములో ఉండే శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము, వీటి కొరకే మానవుడు, విశ్వాసి తాపత్రయపడుతూ ఉన్నాడు. మరి ఇలాంటి మత్తు విశ్వాసులను ఆవరించింది. ఎలాంటి మత్తు? శరీరాశ అనే మత్తు, నేత్రాశ అనే మత్తు, జీవపు డంబం అనేటువంటి మత్తు. ఇవే మనల్ని ఆవరించాయి. కాబట్టి మనం వీటి మీద శ్రద్ధ పెట్టకుండా ఆత్మపూర్ణులై ఉండాలి. ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు. శరీరానుసారులు శరీర విషయాల మీద ఎక్కువ మనస్సు ఉంచుతారు. అబ్రహాము ఆత్మానుసారుడు, లోతు శరీరానుసారి. ఇద్దరు విశ్వాసులే. కానీ అబ్రహాము విధేయుడు, దేవునికి లోబడ్డాడు, దేవుని యొక్క అడుగుజాడలో నడిచినవాడు. కానీ లోతు శరీర సంబంధి. ఎంతసేపు కూడా డబ్బు యావే. అందుకే పచ్చగా ఉన్నదాన్ని చూసి అక్కడ నివసించడానికి వెళ్ళాడు. ఆత్మానుసారి కాదు. తన పెదనాన్న, రే నీకు నాకు, నీ పశువుల కాపురులకి నా పశువుల కాపురులకి కలహం ఉండకూడదు, మనం కలిసి నివసించలేకపోతున్నాం, కాబట్టి నువ్వు తూర్పుకు వెళితే నేను పడమటికి వెళ్తాను, నువ్వు ఉత్తరానికి వెళితే నేను దక్షిణానికి వెళ్తానన్నాడు అబ్రహాముకి ఆత్మ సంబంధి కనుక ఆత్మ సంబంధిలాగా మాట్లాడుతున్నాడు. రేయ్ నువ్వు అటు వెళ్ళు, లేదా నువ్వు అక్కడికి పో అనలే. అసలు లోతు అనాలి ఏమని, ఇదేంటి పెదనాన్న, మా తండ్రి గారు చనిపోయిన దగ్గర నుంచి నీవు నన్ను అంతే ఆదరించావు, నేను ఇంత గొప్పగా ప్రయోజకుడు అయ్యానంటే అది నీతో ఉండబట్టే, నీవు కలిగిన దేవుణ్ణి నాకు పరిచయం చేసావు. నేను ఎక్కడికి వెళ్తాను నాన్నగారు, నేను ఇక్కడే ఉంటాను, మీరు చెప్పండి ఎక్కడికి వెళ్ళమంటారు అని అడగాలి. వాడు శరీర సంబంధి కాకపోతే, వాడు శరీర సంబంధి కనుక దొరికిందే సొంత అన్నట్టు పచ్చగా ఉన్నదాన్ని చూసి దాన్ని ఆక్యుపై చేసుకున్నాడు. ఏమైంది తర్వాత? సావు తప్పి కన్నులట్టలోని అన్నట్టు చివరికి అతను ఒక్కడ మాత్రం రక్షణ పొందాడు. తన కుటుంబం, తన భార్య బిడ్డలు, ఆస్తి, ఐశ్వర్యం, సంపదలన్నీ కూడా నాశనమైంది. కాబట్టి మనం ఆత్మానుసారులుగా ఉండాలి. ఆత్మకు అధికారాన్ని ఇవ్వాలి. ఆత్మ నింపుదలతో ఉండాలి. అలాగే యాషావు, యాకోబు. యాషావుకి ఎంతసేపు లోక సంబంధమైనవే, లోక సంబంధి, శరీర సంబంధి. అతను దేవుని గూర్చిన పట్టింపు అతనికి లేదు.
జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. అబ్రహాము సంతతిలో పుట్టినటువంటి ప్రథమ కుమారుడికి జ్యేష్ఠత్వపు హక్కు ఉంటుంది. ఏంటి జ్యేష్ఠత్వపు హక్కు అంటే, ఒకటి, ఆస్తిలో రెట్టింపు భాగాన్ని ఇస్తారు. 2, తండ్రి తర్వాత పెత్తనం అతందే. దానికి ఇంకొక అడిషనల్గా ఆత్మ సంబంధమైనటువంటి విషయం ఒకటి ఉంది. ఏంటంటే, విమోచకుణ్ణి వారు లోకానికి పరిచయం చేయాలి. దేవుడు పంపిస్తానన్న విమోచకుణ్ణి, ఆదికాండం 3:15లో ఆయన పంపిస్తానన్న విమోచకుణ్ణి వాళ్ళు పరిచయం చేయాలి లోకానికి. వాళ్ళ ద్వారా రావాలి ఆయన. కాబట్టి ఏశావుకి మొదట 2 కావాలి. ఆస్తిలో రెట్టింపు భాగం కావాలి, తండ్రి తర్వాత పెత్తనం కావాలి. కానీ జ్యేష్ఠత్వపు హక్కును తృణీకరించాడు. ప్రభు అక్కర్లేదు వాడికి, లోక సంబంధి. కానీ యాకోబు అలా కాదు. యాకోబు మోసగాడే, కానీ అతనికి ఎవరు కావాలి? విమోచకుడు కావాలి. మొదటి 2 అవసరం లేదు యాకోబుకి. జ్యేష్ఠత్వపు హక్కు కావాలి. ఏంటా హక్కు అంటే, తన నుండి లోకానికి విమోచకుడు పరిచయం కావాలి. అది విలువగా ఎంచాడు యాకోబు. కాబట్టి మనం ఎలా ఉన్నాం? ఆత్మ నింపుదలతో ఉన్నామా, లేకపోతే మత్తులమై మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు అన్నట్టుగా ఉన్నామా? సంఘం యొక్క శత్రు సైన్యం అనేకులు ఉన్నారు. అందుకే ఎఫెసీ పత్రికలో పౌలు గారు ఈ విషయాన్ని చెప్తున్నాడు. ఆత్మపూర్ణులై ఉండండి. గలతీ పత్రికలో మనం చదువుతాం, 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పినదేమనగా, ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఎలా నడుచుకోవాలంట? ఆత్మానుసారంగా. ఎందుకంటే ఆత్మకు శరీరము ఆత్మకు విరోధంగా, ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి. కాబట్టి మనం ఏది చేయాలనుకుంటామో అది చేయలేము. కాబట్టి ఆత్మచేత మనం నడిపించబడితే ఆత్మానుసారంగా జీవించగలం. మరి శరీర కార్యాలు ఉన్నాయి. శరీర కార్యాలే మన శత్రు సమూహం. 5వ అధ్యాయం గలతీ పత్రిక 19 నుంచి చదివితే శరీర కార్యాలు ఉన్నాయి అక్కడ. జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవన్నీ కూడా శరీర కార్యాలు. కాబట్టి ఇవన్నీ కూడా మన శత్రువులు అన్నమాట. ఇవన్నీ మన శత్రువులు. అయితే ఆత్మఫలము కలిగి ఆత్మానుసారంగా నడిస్తే ఆత్మఫలం మనం ఫలించగలం. అదే గలతీ పత్రిక 5వ అధ్యాయంలో చెబుతాడు, 22వ వచనంలో పౌలు గారు. ఆత్మఫలం ఏంటంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. కాబట్టి ఆత్మ సంబంధమైన లక్షణాలు కలిగి ఆత్మానుసారంగా నడుస్తూ ఆత్మ ఫలాన్ని ఫలిస్తూ మన శరీరంలో ఉండేటువంటి శరీర క్రియలను నశింపచేయాలి. ఆత్మచేత శరీర క్రియలు చంపాలి అంటాడు. మీరు శరీరానుసారంగా ప్రవర్తిస్తే చావాల్సిన వారై ఉంటారు. కానీ ఆత్మచేత శరీర క్రియలు చంపితే జీవిస్తారు.
ఆత్మచేత ఎందరూ నడిపించబడతారో వారు ఎదిగిన కుమారులుగా ఉంటారు. ఎదిగిన కుమారుడికి జ్ఞానం, వివరం ఉంటుంది. ఎదగని వాడికి వివరం ఉండదు. ఎదగని వాడు ఎదగని కార్యాలు చేస్తాడు. ఎదిగిన మనం ఎదిగిన కుమారులుగా ఆత్మచేత నడిపించు. ఎందుకంటే ఆత్మ మనలో జీవజల నదీ ప్రవాహం అన్నమాట. శత్రువులు ఎలాగైతే నదీ ప్రవాహంగా వచ్చి మరి ఐగుప్తీయుల్ని, ఇశ్రాయేలీయుల్ని కొట్టి నాశనం చేయాలనుకుంటున్నారు, అలాగే మనం కూడా నదీ ప్రవాహం లాంటి పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడి ఆయనకు అధికారాన్ని అప్పగించి మన మీదకు వచ్చేటువంటి శత్రువులైనటువంటి శరీరాశలను, లోకాశలను, నేత్రాశలను, జీవపు డంబాన్ని మనం కూడా జయించేవారుగా ఉండాలి. మన భాగంలోకి వస్తే 9వ వచనం. గుర్రములారా ఎగురుడి, రథములారా రేగుడి, బలాఢ్యులారా బయలుదేరుడి, డాళ్లు పట్టుకొని కూషీయులను, పూతీయులను, విలుకాండ్రైన లూదీయులను బయలుదేరవలను. గుర్రములు, రథములు, బలాఢ్యులు బయలుదేరాలి. డాళ్లు పట్టుకోవాలి. కూషీయులు, పూతీయులు, లూదీయులు, విలుకాండ్రై బయలుదేరారు. వీరంతా ఐగుప్తుకు సంబంధించినటువంటి శత్రు సమూహమే. కానీ వాళ్ళు ఎంతవారైతే మాత్రం ఏంటి, దేవుని ఎదుట వాళ్ళు ఓడిపోతారు. ఎందుకని? ఆనాటి దేవుని సాధనం ఎవరు అంటే బబులోను దేశం. భక్తిహీనులైనటువంటి ఇశ్రాయేలులకు బుద్ధి చెప్పడానికి ఐగుప్తు దేశమందున్నటువంటి ఇశ్రాయేలు విషయమై ఐగుప్తుతో యుద్ధం చేయడానికి వాళ్ళు వస్తూ ఉన్నారు. మరి వాళ్ళు దేవుని మాట వినకుండా తమ దేశాన్ని విడిచి ఐగుప్తుకు వచ్చారు. వాళ్ళు అక్కడ దాగున్నారు, ఐగుప్తును ఆశ్రయించారు. ఐగుప్తీయులు కూడా వాళ్ళని తమ దేశంలో ఉండనిచ్చారు. అందువల్ల వారితో పాటు ఐగుప్తీయులు కూడా శిక్షకు కారణమయ్యారు. ఐగుప్తులో వాళ్ళు దాక్కున్నారు, అందువల్ల వారు శిక్షకు పాత్రులయ్యారు. గమనించండి, మనం కూడా అతిక్రమంలో దాచిపెడితే వర్ధిల్లం, ఒప్పుకొని విడిచిపెడితే కనికరాన్ని పొందుతాం. 10వ వచనం చదివితే మన భాగంలో, ఇది ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా పగ తీర్చు దినము. ఆయన తన శత్రువులకు ప్రతిదండన చేయును. ఖడ్గము కడుపారా తినును, అది తనివి తీరా రక్తము త్రాగును. ఉత్తర దేశంలో యూఫ్రటీసు నది వద్ద ప్రభువును సైన్యములకు అధిపతికి యెహోవా బలి జరిగింపబోచున్నాడు. ప్రభువు పగ తీర్చుకున్నవాడు, శత్రువులకు ప్రతిదండన చేయువాడు. ఆయనకి రోక్షాన్ని, కోపాన్ని మనం పుట్టిద్దామా? కాబట్టి ప్రభువు శిక్షించేవాడు, పగ తీర్చుకునేవాడు. ఇది సైన్యములకు అధిపతియగు యెహోవాకు పగ తీర్చుదను. మొదటి నుంచి చూడండి, ఆది నుండి కూడా దేవుడు తన కోపాన్ని ప్రదర్శిస్తాడు. నోవహు కాలంలో జలప్రళయం టైంలో ప్రజలు ఏం చేశారు? కోట్ల మంది అనమాట, 300 కోట్ల మంది అంటారు చాలామంది బైబిల్ పండితులు. వాళ్ళలో ఎవ్వరూ కూడా దేవుని మాట వినలేదు. 120 సంవత్సరాలు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాడు ప్రభు. 120 సంవత్సరాలు నోవహు తీర్పును ప్రకటించాడు. భూమి మీదకి జలప్రళయం రాబోతుంది, భూమి లయమైపోతుంది, భూమి మీద ఉన్న జీవరాశులన్నీ చనిపోతాయి, మానవులందరూ చచ్చిపోతారు, రండి ఓడలోనికని నోవహు తీర్పును ప్రకటించాడు.
అదే సమయంలో నీతిని కూడా ప్రకటించాడు. ఏంటి నీతి? మనం పాపులం, పాపం వల్ల న్యాయంగా మనం శిక్ష పొందడానికి అర్హులం. ప్రభువుని నమ్మండి, ఆయన వద్దకు రండి, ఆయన పంపబోయే విమోచకుని నమ్మండి, మారు మనసు పొందండి, దేవునితో ఏకీభవించండి. దేవుడు మిమ్మల్ని అంగీకరిస్తాడు, క్షమిస్తాడు, రక్షిస్తాడని చెబుతూ వచ్చాడు. 120 సంవత్సరాలు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. వాళ్ళు మారు మనసు పొందడానికి అవకాశాన్ని ఇచ్చాడు. ఆయన ఉగ్రుడై అన్యాయంగా ఎవరిని శిక్షించడు. ఆయన అంగీకరించిన వారిని, ఆయన వద్దకు వచ్చిన వారిని ప్రేమించి వారి శిక్షను విమోచకుడి మీద వేసి వారిని విడిపించి రక్షించగల సమర్థుడు ఆయన. ఆయన మాట వినకపోతే ఒక దినాన తప్పనిసరిగా శిక్షిస్తాడు. తీర్పు తీర్చే దినం ఒకటి ఉంది, పగ తీర్చే దినం ఒకటి ఉంది. తన శత్రువులకు ఆయన ప్రతిదండన చేస్తాడు. కాబట్టి ఐగుప్తుకు శిక్ష అన్నమాట. భక్తిహీనులైనటువంటి ఇశ్రాయేలు అక్కడ ఉన్నారు. ఇశ్రాయేలులకు శిక్ష, అది యాక్చువల్గా అది ఇశ్రాయేలులకే శిక్ష. కానీ వారితో పాటు ఐగుప్తీయులకు కూడా శిక్ష. అందుకే ప్రభు నామమును ఒప్పుకునేవాడు దుర్నీతి నుండి తొలగిపోవాలంటాడు. కాబట్టి ప్రభు తీర్పు తీర్చేవాడు, శిక్ష విధించేవాడు. నమ్మితే రక్షిస్తాడు, నమ్మకపోతే తప్పనిసరిగా శిక్షిస్తాడు. ఆయన న్యాయాన్ని కనుపరిచినప్పుడు, తన న్యాయాన్ని బట్టి లోకానికి తీర్పు తీర్చేటప్పుడు ఇంకా కరుణ, కృప, కనికరం కనబడదు. కానీ ఆయన తీర్పు తీర్చక ముందు అవకాశాన్ని ఇచ్చాడు. మనం మారడానికి, మారు మనసు పొందడానికి, దేవునితో ఏకీభవించడానికి, దేవుడిచ్చే రక్షణను పొందుకోవడానికి మనకు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ఆయన అవకాశం ఇచ్చినప్పుడే మనం ఆయన వైపు మళ్ళుకోవాలి. లేదా న్యాయంగా, ఆయన న్యాయవంతుడు, అంటే ప్రేమ గలవాడే కాదు, న్యాయవంతుడు కూడా. ఆయన న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చేటప్పుడు, శిక్ష విధించేటప్పుడు ఇంక ఎవ్వడు నిన్ను నన్ను అడ్డుకోలేడు. ఆయన రక్షించాలనుకుంటే ఆయన చేతిలో నుంచి ఎవ్వడు నిన్ను నన్ను అపహరించలేడు. ఆయన శిక్షించాలనుకుంటే ఎవ్వడు కూడా ఆయన చేతిలో నుంచి వారిని విడిపించలేరు. కాబట్టి ఆయన అలాగా ప్రేమ గలవాడు, న్యాయవంతుడు కూడా. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి క్రైస్తవ విశ్వాసి గ్రహించాలి. ప్రేమ గలవాడే, ప్రేమతో నిన్ను రక్షిస్తాడు. అలాగే న్యాయవంతుడు, ఆయనలో న్యాయం పాపానికి శిక్ష విధిస్తుంది. ఆయనలో న్యాయం శిక్ష విధిస్తుంది. కాబట్టి ఆ రెండు విషయాల్లో ఆయన చాలా కరెక్ట్గా ఉంటాడు. తన యొద్దకు వచ్చి క్షమించమని అడిగితే క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. వద్దు, ధిక్కరించావా ఈరోజు, రేపటి దినాన ఆయన ఉగ్రతను మన మీద కనుపరుస్తాడు. ఇంకా చాలా విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. ప్రభు చిత్తం అయితే రేపటి దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.